ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సూరజ్ని పారిజాత నిలదీస్తూ ఉంటుంది. ఏంటయ్యా బాబు, నువ్వు అడిగేది బాగుంది, చాలా బాగుంది. మా అమ్మాయి ఫ్లెక్సీలు రోడ్డు మీద నీ జ్యూసులు కొట్టు దగ్గర పెట్టాలా? ఇక నీ వాలకం చూస్తూ ఉంటే మా అమ్మాయిని నీ జ్యూస్ షాప్లో జ్యూసులు కూడా అమ్మించేలా ఉన్నావు అని అనగానే, మీరు చెప్పిన ఐడియా కూడా బాగుంది అని సూరజ్ అంటాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, ఏంటి నువ్వు అంటుంది? అవునండి, మీరంటుంది కూడా కరెక్టే. చూడండి, నేను కోరుకునేది ఒకటి, నష్టపరిహారం. అది కార్తిక్ బ్రో చెప్పినట్టు జ్యోత్స్న కట్అవుట్లు మా జ్యూస్ షాప్ దగ్గర ఉండాలి. అలాగే జ్యోత్స్న కూడా మా జ్యూస్ షాప్లో జ్యూస్ అమ్మాలి అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, దశరథ, సుమిత్ర షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న అయితే, హౌ డేర్ యూ, ఎంత ధైర్యం ఉంటే అలా అడుగుతావు? ఆఫ్టర్ ఆల్ ఫుట్పాత్ మీద జ్యూసులు పెట్టుకొని అమ్ముకునే నీ దగ్గర నేను వర్క్ చేయాలా? చూడు, నీకంత సీన్ లేదు. మా తాత నీకు 10 లక్షలు ఇస్తానన్నాడు. కానీ నేను చెప్తున్నాను, చిల్లి గవ్వ కాదు, కనీసం నీకు నేను సారీ కూడా చెప్పను. గెట్ లాస్ట్, గెట్ అవుట్ అని అంటుంది. దాంతో ఒక్కసారిగా శివనారాయణ, జ్యోత్స్న, తాత విన్నావుగా వాడేం వాగుతున్నాడు? అది విన్నాక కూడా నువ్వెలా ఈ డెసిషన్ తీసుకుంటావు అని వెనకాలనే కార్తీక్, తప్పేముంది పెద్ద మేడం, సూరజ్ అడిగిన దాంట్లో తప్పే లేదు. తనకి కావాల్సిన న్యాయం అడిగాడు. ఎవరైనా డబ్బు ఆశపోతూ డబ్బులు అడుగుతారు, కానీ సూరజ్ తన మర్యాదని కాపాడమని అడిగాడు. తప్పే ఉంది తాత, డబ్బు కంటే మర్యాద గొప్పది. దాన్ని ఏ డబ్బుతోనూ దేనితోనూ కొనలేము అని వెనకాలనే దశరథ, కార్తీక్ చెప్పింది కూడా నిజమే కదా నాన్న అని వెనకాలనే పారిజాతం, దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లికాని అమ్మాయిని అలా రోడ్డు మీద కట్అవుట్లు పెట్టించి జ్యూసులు అమ్మిస్తావా? ఇంకేమైనా ఉందా? మన పరువు ఏమవ్వాలి? రేపో మాపో సీఈఓ అవ్వాల్సిన జ్యోత్స్న అలాంటి పని ఎలా చేస్తుంది? ఏం సుమిత్ర అని వెనకాలనే పారు, ఇంకా జ్యోత్స్న సీఈఓ అవ్వలేదు, ఇంకా పోటీ జరుగుతుంది. రేపు జరిగాక కూడా అదే కదరా జరిగేది. సుమిత్ర నువ్వేం మాట్లాడవేంటి? పెళ్లికాని అమ్మాయి ఇలాంటి పని చేస్తే ఎలా చెప్పు అని వెనకాలనే, అవును పారు, నువ్వు చెప్పింది నిజమే. పెళ్లికాని అమ్మాయి ఇలా రోడ్డు మీద ఒకరి పొట్టకూటి మీద దెబ్బతీయచ్చు. నలుగురు దీని గురించి పెద్ద మేడంని తిట్టుకోవచ్చు, శాపనార్థాలు పెట్టచ్చు. అప్పుడు మాత్రం ఈ కుటుంబం పరువు పోదు. అలాగే జ్యోత్స్నకి మంచి మంచి సంబంధాలు కూడా వస్తాయి. అది కాదురా. ఏది కాదు పారు, తాత సూరజ్ అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది. అవును, ఇలా చేయటం వల్ల పెద్ద మేడం వల్ల పోయిన మన ఇంటి పరువు కూడా తిరిగి వస్తుంది అని వెనగానే సూరజ్, చూడండి సార్, మీరేం మాట్లాడుకుంటారో నాకు తెలీదు, కానీ జ్యోత్స్న కట్అవుట్ మా జ్యూస్ షాప్ దగ్గర ఉండాలి. అలాగే జ్యోత్స్న 1 గంట సేపు జ్యూస్ తయారు చేసి అమ్మాలి. ఇదే మీరు నాకు ఇచ్చే నష్టపరిహారం అని వెనకాలనే కార్తీక్, సూపర్, చాలా బాగుంది. ఏంటి బాగుంది, చెత్తలా ఉంది అని జ్యోత్స్న అంటుంది. తాత నేను ఒక్క మాటే చెప్తున్నాను, ఇలా చేయటం వల్ల పోయిన పరువు తిరిగి వస్తుంది. అలాగే జ్యోత్స్నకి పేరు కూడా వస్తుంది. తను ఒక పెద్ద సెలబ్రిటీ కూడా అయిపోతుంది. ఎలా బావా అని దీప అంటుంది. అయ్యో మరదలా, ఇదంతా మనం సోషల్ మీడియాలో పెడతాం. చేసిన తప్పు తెలుసుకొని జ్యోత్స్న ఇలాంటి పని చేసిందని, అలాగే మిస్ హైదరాబాదు ఒక కొట్టు ముందు జ్యూస్లు అమ్మడం అంటే తను మానవత్వ స్వరూపిణి, అలాగే పేదవాళ్ళ పాలిట దేవత అని అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటారు. దీనివల్ల పెద్ద మేడం కెపాసిటీ ఎక్కడికో పెరిగిపోతుంది అని వెనకాలనే అక్కడున్న శివనారాయణ, ఇక కార్తీక్ చెప్పింది కూడా నిజమే, ఇందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తాత నోర్బై, తప్పు చేసే ముందు గర్వంతో ఉన్న నువ్వు తప్పు చేయకముందు దీని గురించి ఆలోచించాలి. చూడు సూరజ్, దీనికి నేను ఒప్పుకుంటున్నాను. రేపే జ్యోత్స్న మీ జ్యూస్ షాప్ దగ్గరికి వచ్చి జ్యూస్లని గంట సేపు అమ్ముతుంది. అలాగే తన కట్అవుట్ కూడా రెడీ చేయిస్తాడు కార్తీక్. ఇక నీకు ఏ సమస్య లేదు. ఇక తర్వాత జ్యోత్స్న వల్ల నీకేదైనా ఇబ్బంది వస్తే నువ్వు మళ్ళీ మొహమాటం లేకుండా మా ఇంటికి వచ్చి చెప్పచ్చు. నాకు తెలిసి ఇంత జరిగాక జ్యోత్స్న నీ జోలికి రాదని అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు తిరిగి ఈ ఇంటికి వచ్చి చెప్పచ్చు అని చెప్పేసి శివనారాయణ అంటాడు. దాంతో అక్కడున్న సుమిత్ర, మమ్మీ లేదు, తప్పు చేసిన నీకు శిక్ష పడితేనే ఇంకొకసారి ఎదుటి వాళ్ళ వస్తువుల మీద ఆశపడవు, ఇలాగే ఒక మనిషిని ఇబ్బంది పెట్టవు అని చెప్పేసి సుమిత్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కాంచన అయితే, దీనికి మంచి పని జరిగింది అని అంటూ ఉంటే, అమ్మా ఒక్క నిమిషం అని వెనకాలనే, ఏంట్రా అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, దశరథ, సుమిత్ర అందరూ కూడా, ఏంట్రా కార్తీక్, తాత మీ అందరితో
ఇంకొక విషయం చెప్పాలి. ఏంటది? ఆ రోజు మాస్టర్ని టైంకి హాస్పిటల్లో జాయిన్ చేయించాడే అతను ఎవరో కాదు, ఈ సూరజ్ బ్రోనే. ఏంట్రా నువ్వంటుంది? అవును తాత, ఈ విషయం నేను ముందే మీతో చెప్తే నేనేదో సూరజ్కి హెల్ప్ చేసిన వాడిని అవుతాను. అందుకే సూరజ్కి న్యాయం జరిగాకే ఈ నిజం బయట పెట్టాలి అనుకున్నాను. అందుకే ఇప్పుడు చెప్తున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ కూడా, చూడు బాబు, నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో జోష్నతో నువ్వు గొడవ పడ్డాకే మా అందరికీ అర్థమైంది. కానీ ఈ విషయం తెలిసాక నువ్వెంత మంచివాడివో ఇంకా మేము అర్థం చేసుకున్నాము. ఇక ఇందులో ఎటువంటి మార్పు లేదు. గుర్తుంది కదా? చాలా థ్యాంక్స్ బాబు. ఈ ఇంటి ఆడబిడ్డ కన్నీళ్ళు బయటపడకుండా కాపాడావు మా అల్లుడిని అని వెనగాలనే కాంచన, అవును, తెలియని నీ గురించి నేనెంతో మొక్కుకున్నాను. నిజంగా నువ్వు మాకు చాలా పెద్ద సహాయమే చేశావు అని చెప్పేసి అంటుంది. ఇక సూరజ్, నాకు తోచింది చేశాను. ఆ టైంలో అక్కడ ఎవరున్నా నేను అలాగే రియాక్ట్ అయ్యేవాడిని. డబ్బు కన్నా నాకు మనిషి ప్రాణం ముఖ్యం. నేను ఆ పని చేశాను. వస్తాను సార్ అంటూ సూరజ్ వెళ్ళిపోతూ ఉంటే, చాలా సింపుల్గా ఉన్నాడు, అలాగే కుర్రోడు అచ్చం మన కార్తీక్ లాగే ఉన్నాడు అని ఇక దశరథ్ అంటాడు. అవునరా, అచ్చం కార్తీక్ని చూసినట్టే అనిపిస్తుంది, నాకు మాత్రం తెక్కలోని చూసినట్టు అనిపిస్తుంది అని పారిజాతం అనగాలే. ఏంటి పారిజాత అంటే? అది డబ్బులు ఇస్తే వద్దనుకున్నాడు కదండి. చూడు, నీలాంటి వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు, కానీ కొంతమంది డబ్బుని పక్కన పెట్టి మర్యాద మానవత్వంతో ఉంటారు. అలాంటి వాళ్ళల్లో వీడు కూడా ఒకడు. ఏంటి ఇంకా? ఒరే కార్తీక్, చెప్పాను కదా తాత, జోష్నతో మంచి కటౌట్లు తీయించుకునే బాధ్యత నాది. సూరజ్ బ్రో బయటే ఉంటాడు. జోష్న రా, పారు, దీపా నువ్వు కూడా రా అని చెప్పేసి అందరూ కూడా బయటికి వెళ్తారు. ఇక సూరజ్ ఎలా కావాలేముంది, జోష్న కటౌట్లో నాకు సారీ చెప్తున్నట్టు ఉండాలి. జోష్న ఆ రకంగా ఫొటోస్ కావాలి, అంతే కదా, ఇప్పుడే రెడీ చేస్తాను అని చెప్పేసి కార్తీక్ ఇక ఒక పెద్ద బోర్డు మీద జోష్న సారీ చెప్తున్నట్టు బోర్డు మీద రాస్తాడు. ఆ బోర్డుని జోష్నని పట్టుకోమంటాడు. ఇక జోష్న, ఇదంతా నా కర్మ, ఈ సూరజ్ గాడిని వదిలిపెట్టను అని చెప్పేసి ఫోటోలు దిగుతూ ఉంటుంది. ఇక అలా ఫోటోలు దిగుతూ ఉంటే కార్తీక్, పెద్ద మేడం ఆ బోర్డుని పడేశారు కదా, ఇప్పుడు 2000 ఇలా పెట్టండి అని వెనకాలనే జోష్న ఫోజులు ఇస్తుంది. ఇక కార్తీక్, సూరజ్ బ్రో రేపు నీ స్టాల్ని ఏర్పాటు చేసుకో, మిగతాదంతా మేము చూసుకుంటాం అని వెనకాలనే, సరే సార్, సరే బ్రో, బాయ్ అంటూ దీప గారు వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇక అక్కడి నుంచి సూరజ్ వెళ్ళిపోతాడు. ఇంతలోకి పారిజాతం జోష్నని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో దీప, బావా, పారిజాత గారి వాలకం చూస్తూ ఉంటే పారిజాతం గారికి జోష్నే తన మనవరాలని తెలిసిపోయినట్టుంది. అవును మరదలా, చూశాక సూరజ్ విషయంలో జోష్నని ఎలా సపోర్ట్ చేస్తుందో పారు, ఇప్పుడు కూడా మనవరాలికి నానమ్మకి కలిపే ఇద్దాంలే డోసు అని చెప్పేసి అంటాడు. ఇక దీప ఆలోచిస్తూ ఉంటే, దీప దేని గురించి ఆలోచిస్తున్నావు? బావా, ఇప్పటికొచ్చి నేను రెస్టారెంట్ గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు. అసలు అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలో కూడా నాకు ఇంకా ఏ ఆలోచన రాలేదు. దీప, ఇలా పుస్తకాలని, ఫైల్ని, కంప్యూటర్ని చూస్తే ఆలోచనలు రావు. ముందు రెస్టారెంట్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించు. ఏం చేస్తే రెస్టారెంట్ డెవలప్ అవుతుందో నువ్వు అది ఆలోచించు. నాకు నమ్మకం ఉంది దీపా, నువ్వేం చేసినా సక్సెస్ సాధిస్తావు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. సరే బావా అని చెప్పేసి దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పారిజాతం, వసే ముదృష్టబ్దాన, నీకు చేతికొచ్చింది అంతా కూడా నువ్వే నీ దరిద్రంతో చేజార్చుకుంటావు, కానీ లేకపోతే అడ్డమైన వాళ్ళందరితో గొడవలు పెట్టుకొని ఇంటి దాకా తీసుకొచ్చి ఇప్పుడు చూడు రోడ్డు మీదకి తీసుకొచ్చింది నీ బ్రతుకు. గ్రాని, దీని నుంచి ఎలాగైనా తప్పించు. అంతలేదు, ఇప్పుడు మీ విషయం మీ తాత, మీ అమ్మ, మీ నాన్న దాకా వెళ్ళింది. నేను ఇప్పుడు ఏం చేసినా మీ తాత నన్ను మేడపట్టి బయటికి గెంటేస్తాడు. కాబట్టి మూసుకొని చెప్పింది చెయ్యి. ఎంత గంట సేపేగా, అలా అయిపోతుందిలే. గ్రాని, ముది వాడితో గొడవ పెట్టుకోకముందుండాలి నీకు అని చెప్పి పారిజాతం అంటుంది. ఇంకా ఒక పక్కన శివనారాయణ అలాగే దశరథ నైట్ అవుతుంది. ఇక ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దశరథ అయితే, నాన్న, జోష్న పెళ్ళి 30 రోజుల్లో చేయాలని పంతులు గారు చెప్పారు. ఇప్పటికీ మనం జోష్నకి కావాల్సిన అబ్బాయి గురించి వెతకనే లేదు. జోష్న పెళ్ళి ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను దశరథ. సుమిత్ర ఈ విషయంలో చాలా భయపడుతుంది నాన్న. ఈ 30 రోజులు దాటితే జోష్నకి పెళ్ళి కాదని పంతులు చెప్పారు కదా, దాన్ని సుమిత్ర గట్టిగా నమ్ముతుంది.
ఆ విషయంలో సుమిత్ర జ్యోత్స్న గురించి భయపడుతుంది. నాకు అర్థమైంది దశరథ. కానీ మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ జ్యోత్స్న వల్ల రోజుకొక తప్పు జరుగుతూనే ఉంది. ఈరోజు కూడా చూసావుగా సూరజ్ విషయంలో జ్యోత్స్న ఏం చేసిందో. అవును నాన్న అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. ఏంటి పెద్ద మనుషులు పడుకోకుండా ఇంకా మాట్లాడుకుంటున్నారు? రారా, మా మనసులో ఉన్న బాధని నువ్వే కనిపెట్టు. నాకు అర్థమైంది తాత, నువ్వు మావయ్య జ్యోత్స్న పెళ్లి గురించేగా ఆలోచిస్తున్నారు. ఒరేయ్, ఎలారా ఇలా మనసులో బాధని మొహం చూసి చెప్పేస్తావు? తాత, ఈ ఇంట్లో సమస్య అంటే ఏంటో జ్యోత్స్నది. ఆ సమస్య తీరిపోతే మీ అందరి మొహంలో సంతోషం వస్తుందని నాకు తెలుసు. అందుకే దేవుడు మనకి సంతోషాన్ని తిరిగి తీసుకొచ్చాడు. ఏంటో నువ్వంటుంది? అవును తాత, జ్యోత్స్న గురించి సంబంధం వెతకాలని మనం అనుకున్నాం. కానీ జ్యోత్స్న గురించి సంబంధం వెతుక్కుంటూ మన ఇంటి వరకు వచ్చింది. ఏమంటున్నారా నువ్వు? జ్యోత్స్నకి సంబంధం రావడం ఏంటి? తాత, నేను అన్నది ఇంకా నీకు అర్థం కావలేదా? నాకు కూడా అర్థం కాలేదు మావయ్య. ఉదయం వచ్చిన సూరజే జ్యోత్స్నకి తగిన జోడి. ఏంట్రా నువ్వంటుంది? అవును, సూరజ్ బాగా చదువుకున్నవాడు. తన టాలెంట్కి ఒక కంపెనీ సీఈఓ అయ్యే అంత టాలెంట్ ఉంది. కాకపోతే మాస్టర్ని కాపాడే రోజు తను వెళ్లాల్సిన మీటింగ్కి అటెండ్ కాలేదు. అందువల్లే ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక సూరజ్ అలా స్టాల్ పెట్టుకొని తన మెట్టుకు మెట్టు ఎదగాలి అనుకుంటున్నాడు. అలాగే సూరజ్ వ్యక్తిత్వం జ్యోత్స్నకి ఆపోజిట్టు. జ్యోత్స్న తను అనుకున్నది సాధించడం కోసం ఎలా అయినా డబ్బుతో కొనాలి అనుకుంటుంది. కానీ సూరజ్ డబ్బుతో కాదు, తన బుద్ధి బలంతో ఏదైనా సంపాదించాలి అనుకుంటాడు. జ్యోత్స్నకి కోపం ఆవేశం ఎక్కువ, కానీ సూరజ్కి ఆలోచన సైలెన్స్ ఎక్కువ. ఇలాంటప్పుడు జ్యోత్స్నకి తగిన జోడి సూరజే. నువ్వు చెప్పింది కరెక్టేరా. నిజంగానే జ్యోత్స్న ఉదయం అన్ని మాటలు మాట్లాడినా అతను ఒకే ఒక మాటతో జ్యోత్స్న నోరు మూయించాడు. అవును అవును తాత, అందుకే ఇది మనం వాడుకొని సూరజ్నికి జ్యోత్స్నకి దగ్గర చేయాలి. ఎలా అయినా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించేలా చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి. జ్యోత్స్న ఒప్పుకుంటుందా? ఒప్పుకునేలా నేను చూసుకుంటాను తాత. ఈ 30 రోజుల్లో జ్యోత్స్న పెళ్లి సూరజ్తో జరిపేలా నేను చేస్తాను. చెప్తున్నాను కదా అని వెనకాలనే ఇప్పుడు మాకు ప్రశాంతంగా ఉందిరా అని చెప్పేసి అంటారు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత కార్తీక్ అలాగే జ్యోత్స్న పారిజాతం సూరజ్ స్టాల్ దగ్గరికి ఉంటారు. ఇక అక్కడ జ్యోత్స్న బోర్డుని చూసి అక్కడ ఉన్న అందరూ కూడా, ఇంత పెద్ద ఆవిడ సారీ చెప్పిందా? ఆయన తప్పులు చేయడం సారీ చెప్పడం కామన్ అయిపోయింది జనాలకి అని అందరూ అనుకుంటూ ఉంటే జ్యోత్స్న ఏమో అక్కడ జ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇక కార్తీక్, జ్యూస్ చేయండి పెద్ద మేడం, మీరు జ్యూసులు చేసి ఇస్తేనే కదా చేసిన తప్పుకి ఫలితం దక్కుతుంది. ఒరేయ్, నువ్వు వీడియో తీ. పారు, నువ్వు చక్కగా చల్లగా ఈ కూల్ డ్రింక్ తాగు. ఏంటి తాగేది? నా మనవరాలు బ్రతుకు రోడ్డు మీదకి తీసుకొచ్చావు కదరా అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటే, పారు ఏమైంది? ఏం లేదురా. పారు, ఇలా నుంచొని తాగాల్సిన కర్మ మనకేముంది? దర్జాగా కుర్చీలో కూర్చొని మనం జ్యూస్ తాగుతా జ్యోత్స్నని చూద్దాం పద పారు అని చెప్పేసి పారు అలాగే కార్తీక్ కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటే జ్యోత్స్న జ్యూసులు తయారు చేస్తూ ఉంటే ఇక సూరజ్, చూడండి అలా కాదు జ్యోత్స్న, ఇందులో క్యారెట్ కీరా అలాగే బీట్రూట్ కూడా వేయాలి. తెలుసులేరా, ఏదో పెద్ద అమృతం తయారు చేసినంత బిల్డప్లు ఇస్తున్నావు అని చెప్పేసి ఇక జ్యోత్స్న జ్యూస్ తయారు చేస్తూ ఉంటే కార్తీక్, మేడం ఫేస్లో స్మైల్ మిస్ అయింది. పెద్ద మేడం, ఇస్తున్నాను బాబా అంటూ జ్యూస్ ఇస్తూ ఉంటే ఇద్దరు కలిసి జ్యూస్ ఇవ్వడంతో అది చేజారిపోతుంది. ఇక అక్కడ ఉన్న అతను, ఏమమ్మా కళ్ళు నెత్తిన పెట్టుకొని ఉన్నావా? మీ డబ్బున్న వాళ్ళు తప్పులు చేస్తారు, తప్పుని సరిదిద్దుకోవడానికి ఇలా తిప్పలు పడుతూ ఉంటారు. ఒరే ముసలోడా, నీ జ్యూసు మొహం మీద కొట్టాలి అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. సారీ సార్, ఇప్పుడే ఇంకొక జ్యూస్ చేసిస్తాను అని చెప్పేసి ఎండలో జ్యోత్స్న అయితే ఇక జ్యూసులు తయారు చేస్తూ అక్కడ ఉన్న అందరికీ సర్వ్ చేస్తూ చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్, చూసావా పారు, జ్యోత్స్నని మంచి గుణపాఠమే నేర్పిస్తున్నాను కదా. అవునవునరా, దీనికి బాగానే బుద్ధి చెప్తున్నావు. అవునవును, అక్కడ దీప కాలు మీద కాలేసుకొని ఏసీలో దర్జాగా ఉంటుంటుంది. ఇక్కడ జ్యోత్స్న ఇలా ఎండలో ఉంది. సరిపోయింది కదా పారు. అవునరా, ఎంతైనా అది ఇంటి వారసురాలుగా అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక దీప అయితే రెస్టారెంట్కి వచ్చి అక్కడ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. కానీ దీపకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక వెంటనే దీప బయట ఒక బోర్డుని తయారు చేసి పెడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ, మేడం ఆ బోర్డు నేనే అది పెట్టాను, మీరు మిగతా పనులు చూసుకోండి అని వెనగాలనే, ఏంటో ఈమె అవతారం, ఈమె అవతారానికి ఎవరైనా
ఈమె ఈ రెస్టారెంట్కి ఓనర్ అంటే నమ్ముతారా, మనందరి మీద పెత్తనం చలాయిస్తుంది అని చెప్పేసి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. దీప ఆ మాటల్ని వింటుంది. ఇక రాత్రి అవుతుంది. రాత్రి అయ్యాక ఇక జోష్న అయితే కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి గ్రాని, మొక్కమంతా ఇలా కందిపోయిందో చూడు. అవునే, ఎలా ఉండి నిన్ను ఆ కార్తీక్ గడి ఇదంతా చేశాడు. వాడు పెద్ద మాయలోడు. నీకు దండం పెడతానే, ఇంకొకసారి ఏ తప్పు చేయి మాకు. చేయను గ్రాని. అలాగే చెప్తావు, మళ్ళీ ఏదో ఒక పెంట పెట్టించుకుంటావు. చూడు, ఇప్పటి నుంచైనా నేను చెప్పింది బుద్ధిగా వినవే. ముందు ఆ దీపం మీద పోటీలో గెలువు, తర్వాత సీఈఓ అవుతావు. ఆ తర్వాత ఈ ఆస్తి మొత్తాన్ని ఎలా దక్కించుకోవాలో దాని గురించి ఆలోచించు అని వెనకాలనే, రేపటి నుంచి నేను వేసేది అడుగు అటే రాని అని అంటుంది. ఇక దీప డల్గా ఉంటుంది. అప్పుడే కార్తీక్, దీప ఏమైంది, రెస్టారెంట్కి వెళ్ళావా? వెళ్ళాను బావా. మరెందుకు అలా ఉన్నావు? అంటే బావా అది ఏమైంది దీప? రెస్టారెంట్లో జరిగిందంతా కూడా దీప కార్తీక్తో చెప్తుంది. మనిషి రూపాన్ని, మనిషి తయారయ్యే విధానాన్ని చూసి మనిషిని ఎలా అంచనా వేస్తారు బావా? దీప, వాళ్ళన్న దాంట్లో తప్పలేదు బావా. చూడు దీప, నిజంగా నువ్వు ఎలా ఉండాలో అలా ఉండొచ్చు, అది నీ ఇష్టం. కానీ కొన్నిసార్లు బయట సమాజంలోకి మనం వెళ్తున్నప్పుడు సమాజానికి తగ్గట్టు మనం ఉండాలి. అలా అని మోడ్రన్గా ఉండి నీ మనసుని డిస్టర్బ్ చేసుకోమని నేను చెప్పట్లేదు. కానీ మోడ్రన్గానే ఉంటూ అలాగే ట్రెడిషనల్గా కూడా ఉండొచ్చు. మన గెటప్తో మనం మారచ్చు. బావ నువ్వేమంటున్నావు? ఏమంటున్నాడా? నిన్ను ప్యాంటు చొక్కాలు వేసుకోమంటున్నాడు అని జ్యోత్స్న అంటుంది. దాంతో కార్తీక్, జ్యోత్స్న ఏంటి బాబా, పల్లెటూరుది దీప, 5th క్లాస్ వరకు చదువుకున్న దీప ఇప్పుడు నాలా మోడ్రన్గా ఉండమంటే ఎలా ఉంటుంది? అయినా నీకు ఇవన్నీ సెట్ కావు దీప. రేపు రెస్టారెంట్లో వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా నువ్వు సీఈఓ ఏంటని అందరూ నిన్ను చీకొడతారు. అంతకన్నా ముందు పోటీలో ఓడిపోయానని తప్పప్పుకుంటే నీకే మంచిది దీప అని వెనకాలనే. ఇక దీప, ఎవరు అలా అంటారో త్వరలోనే తెలుస్తుందిలే జ్యోత్స్న. దీప, ఏయ్ నోరు ముయ్యవే. మొన్న మా అమ్మ దగ్గరికి కూడా నన్ను వెళ్ళనివ్వను అన్నావు. కానీ మా అమ్మ గదిలోనే ఉంటూ మా అమ్మకి దగ్గరగా నేనున్నాను. కానీ నువ్వు దూరంగా ఉన్నావు. రేపు జరిగేది కూడా అదే. నన్ను రెచ్చగొడుతున్నావు దీప. నువ్వు రెచ్చిపోవే అని వెనుకాలే. ఇక కార్తీక్, పెద్ద మేడం చూశారుగా దీప కౌంటర్ ఏంటో. మా మరదలు రేపెలా ఉంటుందో చూస్తే ఇంకా నీకు షాకింగ్గా ఉంటుంది. వెళ్ళి పడుకో అని వెనకాలే. జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప ఇక నువ్వేమీ ఆలోచించుకు. రేపటి వరకు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను వెతుకుతున్నావు కదా, దొరుకుతుంది అని చెప్పేసి అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత జోష్న ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ఇంతలోకి కాంచన, ఒరే కార్తీక్, దీపేంట్రా ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ కాలేదా? నిన్న జరిగిన దానికి దీప భయపడిపోయి ఉంటుంది, అందుకే ఇంకా రెడీ అయి ఉండదు అని జోష్న అనగానే దశరథ, శివనారాయణ, పారిజాత అందరూ కూడా ఏం జరిగింది? రెస్టారెంట్లో దీపని చూసి అందరూ నవ్వుకున్నారంట. తను మా రెస్టారెంట్కి ఓనర్ ఏంటి, తను సీఈఓ అవడం ఏంటి, అసలు తనకేమీ తెలీదు అని. ఎంతైనా అమ్మలక్క గెట్టపు కదా తంది అని అనగానే ఇక కార్తీక్, పెద్ద మేడం ఒక్కసారి మీరు సైడ్ ఇస్తే మీరు దీపని చూస్తారు అని వెనకాలనే ఒక్కసారిగా దీప అక్కడికి వస్తుంది. దీపని మోడ్రన్ పంజాబీ డ్రెస్లో చూసి ఒక్కసారిగా కార్తీక్, అలాగే ఇక జ్యోత్స్న, పారిజాత ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దీప, అత్తయ్య ఎలా ఉన్నాను నేను? నా బంగారు తల్లి, నా కోడలు సీఈఓ లాగే ఉంది అని వెనకాలనే సుమిత్ర, దీప అవును, ఈ బట్టలలో నువ్వు చాలా బాగున్నావు. ఇక దశరథ, అలాగే శివనారాయణ, అవునమ్మా, నేను చూస్తుంటే నిజంగానే ఫారెన్ నుండో వచ్చినట్టు అనిపిస్తున్నావు అని వెనకాలనే. ఇక కార్తీక్, నాకు తెలుసు మా మరదలు ఏదైనా నెంబర్ 1 అని వెనకాలనే. ఇక జ్యోత్స్న, వేషం మార్చినంత మాత్రాన సీఈఓ అవ్వలేరు. అవుతుంది పెద్ద మేడం, ఈరోజు తాత అలాగే మావయ్య అన్నారు, రేపు వాళ్ళే దీపని సీఈఓ అని చేస్తారు, చూస్తూ ఉండు అని అంటాడు. ఇక జ్యోత్స్న, అలాగే కార్తీక్, దీప అందరూ కూడా ఆఫీస్కి వెళ్తారు. దీప అలా రావడంతో ఒక్కసారిగా జ్యోత్స్న నెట్టి మరి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితే దీపని విష్ చేస్తూ ఉంటారు. ఇక దీపని చూసి అలా విష్ చేయడంతో జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. ఏంటిది, ఒక్కసారి దీప గెటప్ మారిపోవడంతో అందరూ దీన్ని ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారేంటి? ఛీ, ఇదంతా నా కర్మ.
కానీ దీపని మాత్రం గెలవనివ్వను అని చెప్పేసి జ్యోత్స్న ఇక అక్కడికి వెళ్ళి కంప్యూటర్లో అన్ని ఫైల్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి దీప, నేను రెస్టారెంట్కి వెళ్తున్నాను, పిఏ మీరు కూడా నాతో పాటు రండి అని చెప్పేసి అనగానే ఇక జ్యోత్స్న ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టుంది, నేను కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా